న్యూస్ తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హెడ్ ఫోన్లు విరిచి గవర్నర్ గారిని సూటిగా ఏదో తిప్పి కొడుతున్నారు. దాన్ని ఆ విజువల్ చూస్తూ ఉంటే బలంగా దాన్ని తిప్పి సూటి చేసి మరీ కొట్టేటువంటి ప్రయత్నం మీరు చేసిండ్రు. కుట్ర ఎవరిది? కుట్ర తిప్పి గవర్నర్ గారిని లక్ష్యంగా చేసుకొని మైకులు, హెడ్ ఫోన్లు, పెన్నులు, కళ్ళద్ద జోళ్లను విసిరినటువంటి వాళ్ళది కుట్రనా? ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈ రాష్ట్రంలో ఉన్నతమైన విలువలు, గౌరవాల్ని, సాంప్రదాయాల్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేసే వారిది కుట్ర అని నేను అడుగుతా ఉన్నా. కుట్ర ఎవరిది? ఇప్పుడు గత సభల్లో మనం చూసాం, గవర్నర్ గారి ప్రసంగం అప్పుడు చాలా బాగా మనందరం కూడా కూర్చొని చక్కగా విన్నాం. అందరం కూడా మీరు కూడా వినుండాల్సింది. అయిపోయిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో మీడియా ముందుకు పోయి గవర్నర్ గారి ప్రసంగంలో మీరు అనుకున్నది ఏదైనా లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు. తెల్లారి రేపు ఎట్లాగూ మీకే అవకాశం ఉంది కదా, ప్రతిపక్షం తరఫున గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు అయినా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడడం ద్వారా ప్రభుత్వం మీద మాటల రూపంలో దాడి చేయొచ్చు, మాటల రూపంలో విమర్శ చేయొచ్చు, మాటల రూపంలో మా లోపాలను ఎత్తి చూపే అవకాశం మీకున్నది. కానీ మాట్లాడకుండా మేము ఫిజికల్గా అటాక్ చేస్తాము, ఫిజికల్గా దాడి చేస్తామనేటువంటి సాంప్రదాయం, పద్ధతి ఇది ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇదేనా మీ చరిత్ర? దాడి చేయడమే నేర్పిందా మీకు ఈ చరిత్ర? మీ అనుభవం ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికే మీ అనుభవం పనికొస్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ఎల్ఓపి గారు, జానారెడ్డి గారు అంటే మా అందరికి ఎంతో గౌరవం. మరి జానారెడ్డి గారు కూడా ఇవాళ దీన్ని ఎలా సమర్థిస్తారని నేను అడుగుతా ఉన్నా. ఈ దాడిని జానారెడ్డి గారు ఏ రకంగా సమర్థిస్తారు? ఈ సభలో అందరికంటే అనుభవజ్ఞులు, అందరికంటే అతి ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసినటువంటి జానారెడ్డి గారు ఈ దాడిని ఎలా సమర్థిస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్య విలువలు పెంచడానికా, తుంచడానికా నేను జానారెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రకంగా మీరు దీన్ని సమర్థిస్తారు? అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుందంటే మీలో ఒక అసహనం ఉన్నది, ఫ్రస్ట్రేషన్ ఉన్నది. సభలో మీరు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సమాధానం ఉన్నది. మా మంత్రులు కానీ మీరు గతంలో చూసాం, రాత్రి 1 గంట దాకా కూడా మేము సమాధానాలు చెప్పాం. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పాం, క్లారిఫికేషన్ ఇచ్చాం. అంటే మాట్లాడితే మేము తేలిపోతాం, మాట్లాడితే డిఫెన్స్లో పడిపోతాం. మా దగ్గర సరుకు లేదు, ఎందుకంటే ఈ ప్రభుత్వ పనితీరు సంక్షేమంలో, అభివృద్ధిలో అన్నిట్లో ఆదర్శంగా ఉంది. ఒకటి మాట్లాడితే 2 ప్రశ్నలు వస్తున్నాయి. మీ 10 ఏళ్లలో ఏం జరిగిందని వస్తున్నది, లేదా పక్కన పరిపాలిస్తున్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనే దాని మీద ప్రశ్న వస్తున్నది. అందువల్ల మాట్లాడడం చేతగాక, సభలో మాట్లాడి ప్రశ్నించడం చేతగాక మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డట్టుగా మాకు అర్థమవుతా ఉంది. దీని మీద డెఫినెట్గా బీఏసీ సమావేశంలో కూడా అన్ని పార్టీలు కూడా చెప్పినాయి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటిది మిగతా అన్ని పక్షాలు కూడా చెప్పినాయి. స్పీకర్ గారికి పూర్తి అధికారాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ వీడియో ఫుటేజ్ను పరిశీలించి, జరిగిన పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి అత్యంత కఠినంగా వారిని శిక్షించాలి. తిరిగి ఇలాంటి పరిణామాలు ఈ రాష్ట్ర సభలో ఎప్పుడు కూడా జరగకుండా మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వ పక్షంగా దాన్ని మేము శిరసా వహించి ముందుకు పోవడం జరుగుతుంది. బైసాబ్ ఉద్యమ సమయంలో ఎస్ మేము గొడవ చేసింది నిజమే, కాదని మేము అనట్లేదు. కానీ ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులకు ఈ రోజుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ రోజేమో తెలంగాణ వాణిని అసెంబ్లీలో వినిపించే అవకాశం లేదు, మాట్లాడడానికి మాకు మైక్ ఇచ్చే అవకాశం లేదు, తెలంగాణ గోసనో బాధనో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పరాయి పాలనలో నడిచినటువంటి సభ ఆనాటి సభ. కాబట్టి మేము ఆ రోజు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడినాం. దాన్ని మేము గర్వంగా కూడా చెప్తాం. ఎస్, తెలంగాణ ప్రజల గుండె చప్పుడును ఆ రోజు మేము వినిపించాం, సభలో వినిపించాం, బయట వినిపించాం, ప్రజల పక్షాన మేము నిలబడ్డాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు ఒక జీవన్మరణ సమస్యగా ఆ రోజు ఉండేటువంటిది. సో ఆ రోజు ఉండే పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకు లేదంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ అంశం కావాలంటే ఆ అంశం మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం. ఎన్ని రోజులైనా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మీకు ఏ వివరణ కావాలన్నా మేము ఇస్తామని చెప్పాం. మీరు ఏ అంశం ఎజెండాలో పెట్టమంటే ఆ అంశం ఎజెండాలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. ఇంకా తర్వాత ఆందోళన ఎందుకు చెప్పండి? ఆ రోజేమో తెలంగాణ మాట కానీ, భాష కానీ, గోస కానీ, తెలంగాణపై తీర్మానం కానీ వినే పరిస్థితి లేదు. ఆ రోజు
ఆ రోజు పరాయి పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. నేడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రజలు మనకు మనం పరిపాలించుకునేటువంటి ఈ రోజుల్లో మీరు ఏదైనా మాట్లాడండి, మేము సమాధానం చెప్తాం. అందరం కలిసి ఒక మంచి ట్రెండ్ క్రియేట్ చేద్దాం. ఇతర రాష్ట్రాల శాసనసభలకు మన శాసనసభ ఒక మార్గదర్శకంగా ఉండాలనేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుపోతున్నారు. కానీ ఇవాళ మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద మీరు అసహనంతో ఉన్నారు. మీ అసహనం ఇలా ప్రజల మీద ఉన్నట్టు కనబడుతున్నది. మీ అసహనం మీకు అధికారం రాలేదు, ఇక రాదు అనేటువంటి అసహనంతో ఇవాళ మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో భగత్ సింగ్ గారు కూడా పార్లమెంట్ మీద పోరాటానికి సిద్ధపడ్డాడు ఆ రోజు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ మీద ఉగ్రవాదులు కూడా దాడి చేసింది. అవునా కాదా? మా పోరాటం ఏమో ఆ రోజు మేము చేసింది భగత్ సింగ్ లాంటి పోరాటం, మీ పోరాటం ఏమో ఉగ్రవాదులు దాడి చేసినటువంటి పరిస్థితిలో మీ పోరాటం ఉన్నది. మీకు మాకున్న తేడా ఏంటంటే దేశభక్తికి దేశ ద్రోహానికి ఉన్నంత తేడా ఉన్నది మీకు మాకు. మేమేమో ఈ ప్రాంత ప్రజల కోసం మేము పోరాటం చేసినాం. అసలు మీ పోరాటం దేని మీద అని అడుగుతున్నా. మీకు మాట్లాడడానికి మేము అవకాశం ఇవ్వకపోతే ఎస్ మా గొంతు నొక్కుతున్నారు, మాకు మైక్ ఇవ్వట్లేదు, మేము అడిగిన అంశం ఎజెండాలో పెట్టట్లేదు అంటే కొంతనైనా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఒకవైపు ప్రతి సెషన్లో కూడా చెప్తున్నాం, ఎన్ని రోజులైనా సభ జరుపుతాం, ఏ అంశాన్నైనా చర్చిస్తాం, మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాం, ఎన్ని గంటలైనా కూర్చుందాం అని ప్రభుత్వం అంటుంటే కూడా రాష్ట్రానికి రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్ గారిని మీరు లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం కరెక్ట్ అండి? చేయడమే కాదు, బయట మీరే చెప్తున్నారు కదా, మీడియా చిట్చాట్లో టీవీలో చూస్తూ ఉన్నాం మేము. ఎస్ నేను సూటి పెట్టింది గవర్నర్ సూటి పెట్టినా తప్పిపోయి అది గవర్నర్ గారికి తగలకుండా పక్కన పోయి చైర్మన్ గారికి తాకిందనే విషయంగా ఇంకా అదే సభ్యుడు బయటకు వచ్చి మాట్లాడడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంకా అసలు ఈ రకంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందండి? దీన్ని ఏ రకంగా ఏ ప్రజాస్వామ్య వాదులు దీన్ని సమర్థిస్తారండి? ఏ ప్రజాస్వామ్యమైనా దీన్ని సమర్థించగలుగుతుందా? ప్రజాస్వామ్య వాదులు చేసేటువంటి పనేనా ఇది? ఒక సీనియర్ సభ్యులు చేయాల్సినటువంటి పనేనా? 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి పద్ధతి తగునా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు సాబ్ దానికి మీరు సాక్ష్యం. పైనుంచి మీరందరూ కూడా పైనుంచి చూసినారు, యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా లైవ్ టెలికాస్ట్లో చూసినారు. సభ ప్రారంభమై 5 నిమిషాల దాకా ఏ పోలీసు ఉన్నది? అందరు ఎవరి స్థానాల్లో వారు కూర్చొని ఉన్నారు. గవర్నర్ గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. 4-5 నిమిషాల తర్వాత లేచి వాళ్ళు గవర్నర్ గారిని లక్ష్యంగా చేసుకొని గవర్నర్ గారి పైకి దాడికి వచ్చేటువంటి క్రమంలో, గవర్నర్ గారి మీద కాగితాలు విసిరేటువంటి క్రమంలో మార్షల్స్ తమ యొక్క విధిని గవర్నర్ గారికి రక్షణగా వారు నిలబడ్డారే తప్ప ఏమన్నా చేసిండ్రా? మీరు గవర్నర్ ప్రసంగాన్ని మీ స్థానాల్లో కూర్చొని వినుంటే ఈ సమస్య వచ్చునా? మొదటి 5 నిమిషాలు లైవ్ టెలికాస్టే కదా. హోల్ పబ్లిక్ హ్యాస్ సీన్, హోల్ స్టేట్ హ్యాస్ సీన్, ఆల్ ద మీడియా మీరందరూ కూడా పైన కూర్చొని చూస్తున్నారు. మొదటి 5 నిమిషాల్లో ఏం జరగలేదు, ఎవరి స్థానాల్లో వాళ్ళే కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే మీరు గవర్నర్ గారిపై దాడికి కాగితాలు విసురుతూ మైకులు విసురుతూ గవర్నర్ వైపు దూసుకొస్తున్నటువంటి సమయంలో వారు రక్షణ కవచంగా నిలబడ్డారే తప్ప వారు ముందు రాలేదే. వారు ముందే వచ్చి నిలబడ్డారా మీకు అడ్డంగా? మీ స్థానాల్లో నుంచి లేచి మీరు దాడి చేయడానికి గవర్నర్ వైపు దూసుకొస్తున్నటువంటి క్రమములో గవర్నర్ గారికి రక్షణ కవచంగా మార్షల్స్ తమ యొక్క విధిని వారు నిర్వర్తించారే తప్ప మీ మీద ఏ రకమైనటువంటి దాడి జరగలేదు. ప్రజాస్వామ్యంలో మాటల రూపంలో దాడి జరగాలి, మాటల రూపంలో ప్రశ్నించాలి, కానీ ఫిజికల్గా చేస్తే అది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? దీన్ని ఎవరైనా సమర్థించగలుగుతారా నేను అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందుకే మేము ఈ రోజు నిరసన వ్యక్తం చేసే అవకాశంగా మాకు ఇవ్వట్లేదు. టీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్తాను తప్ప చేతుల్లో చూపెట్టట్లేదు. అందుకే మేము నిరసన వ్యక్తం చేసినామని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. మేము అందుకే పోడియం చుట్టుకుంటాము. సరేనే, రైతులకు మేమేం చేసినామో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, లేదా పక్కన ఉన్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మేము చర్చకు సిద్ధం కదా. మీకు నిజంగా మాట్లాడాలనుకుంటే రేపు గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది కదా. దాంట్లో మైక్ తీసుకొని మేము ఏమేం చేయలేదో మీరు మమ్మల్ని అడగండి, ప్రశ్నించండి. యూ హ్యావ్ ఎ ఛాన్స్. మీరు ప్రశ్నిస్తారా, దాడి చేస్తారా? ఫిజికల్గా గవర్నర్ గారి మీదికి మీరు మైకులు తిప్పి తిప్పి కొడితే దాన్ని దాడి అనరా? మీరు మీ దగ్గర నిల్చొని కావాలంటే నిరసన చెప్పండి, బయటకు వచ్చి మీడియా సమావేశంలో నిరసన చెప్పండి, రేపు జరిగే శాసనసభ సమావేశంలో అడగండి. లేదు రైతుల సమస్యనే మొదలు తీసుకోవాలి అసెంబ్లీలో చర్చకని చెప్పి అడగండి, మేము తీసుకుంటాం. పోయినసారి తీసుకోలేదా?
మీరే సాక్ష్యం. పోయిన అసెంబ్లీ సెషన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అంశంగా రైతుల అంశం తీసుకోవాలంటే ప్రభుత్వంగా మేము దాన్ని యాక్సెప్ట్ చేసినాం. ఎస్ వీఆర్ రెడీ అన్నాం. ఆ అంశం మీద 2 రోజులు మాట్లాడినాం. వారికి ధీటైనటువంటి సమాధానం చెప్పి మేము రైతులకు ఏం చేసినామో చెప్పినాం. మీకే కాదు కదా, మీకంటే ఎక్కువ ప్రేమ ఉంది మాకు రైతులకు. మాది రైతు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు బిడ్డ, ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు మా ముఖ్యమంత్రి గారు. రైతుల మీద మీదంతా మొసలు కన్నీరు. నిజమైనటువంటి ప్రేమ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నది రైతుల మీద. అసలు ఈ దేశంలో రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, నిజమైనటువంటి రైతు ప్రభుత్వం. ఇవాళ దేశమంతా కూడా కేసీఆర్ ను చూసి రైతుల కోసం ఆ ప్రభుత్వం లాగా మీరు చేయాలని ఇతర రాష్ట్రాల రైతులు ఆయా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. దేశానికి రైతు సంక్షేమంలో రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. థ్యాంక్ యూ. కూర్చోండి.